జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హేమా, ఇది నీకమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. రాధా గారు బట్టల షాప్ సేల్స్ మెన్ లా అవతారం ఎత్తితే ఎలా ఉంటుందబ్బా? మేడం మేడం, ఈ చీర చూడండి మేడం, ప్లీజ్ మేడం. బాలేదు బాబు. మేడం మేడం, ఈ చీర చూడండి మేడం, చాలా బాగుంటుంది. అయ్యో మేడం, చూడండి మేడం, ఒరిజినల్ జరీ మేడం, మంచి పట్టు కలిసింది, చూడండి, తీసుకోండి మేడం. బాబు అదిగో అది చూపించు. చూడండి మేడం, పళ్ళు చూడండి మేడం, ఈ పళ్ళు చూడండి. అసలు ఈ చీర మీకు చాలా బాగా నప్పుతుంది మేడం, తీసుకోండి మేడం, తీసుకోండి. ఇదేం బాలేదయ్యా, నాకేం నచ్చలేదు. నేను అయ్యే మేడం, ఇంకా చాలా ఉన్నాయి మేడం, ఒక నిమిషం ఉండండి. ఇదిగోండి మేడం, చూడండి చూడండి, బోనీ కూడా కాలేదు మేడం, తీసుకోండి మేడం. వద్దు. కాలనకండి మేడం. వద్దు. ఇదిగోండి మేడం, తీసుకోండి. రెడ్ సారీ. బాలేదు. పర్లేదు మేడం, ఇంకోటి చూపిస్తాను, ఉండండి మేడం. కృష్ణ, కృష్ణ, ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. సరే సరే, పదండి. అందరికీ ఇచ్చాడు, మరి నన్ను అడగడా? ఆయన అడిగినా నాకేం వద్దులే. ఏంటి, నీకేది నచ్చలేదా? అడగవేంటి? నాకేం అవసరం లేదు. నిజం చెప్పు, నిన్ను పిలవాలని ఇవ్వాలని నీ మనసులో ఉంది కదా? అస్సలు లేదు. అబద్ధం చెప్తున్నావు కదా? నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది నాకు. అబ్బా, మీకు ఫేస్ రీడింగ్ కూడా వస్తుందా? ఏమో, నాకైతే అలా అనిపించింది. అయినా ఆడవారి మాటలకు అర్థాలే వేరు అంటారు కదా. అనేవాళ్ళు 100 అంటారు. అన్నీ నమ్ముతారా ఏంటి? సరే సరే, ఇదిగో ఈ బాక్స్ నీకోసమే. అక్కర్లేదు. ఏమైంది నీకు? అలిగావా? మీ మీద నా కలకేంటి? మరి తీసుకో ప్లీజ్. సేల్స్ మ్యాన్. సేల్స్ మెన్ ఏంటి? ఏంటో, నువ్వెందుకు నవ్వుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఏంటో నువ్వు. పదరా వెళ్దాం. పద. ఏంటి శ్రీకాంత్ గారు ఎక్కడికి వచ్చారు? నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. ఎంత అందంగా ఉన్నావో తెలుసా విష్ణు? మీరు నన్ను చూడాలని వచ్చారు, కానీ మనల్ని ఎవరైనా చూస్తారు. ప్లీజ్ వెళ్ళిపోండి. ఎవరు చూడరులే విష్ణు. నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నేనెంత గొప్ప అదృష్టవంతుడినో అనిపిస్తుంది. నీలాంటి బ్యూటీ నా భార్యగా రాబోతున్నందుకు నా మీద నాకే ఈర్ష్యగా ఉంది. నేనేంటి ఇలా అయిపోతున్నాను? నా దిష్టే తగిలేలా ఉంది.
శ్రీకాంత్ గారు ప్లీజ్ వెళ్ళిపోండి, ఎవరైనా వస్తారు. ఎవరికీ భయపడాల్సింది లేదు విష్ణు. అయ్యో అపచారం. మీరు నా కాళ్ళు పట్టుకోకూడదు శ్రీకాంత్ గారు, వదిలేయండి. ఏం చేస్తున్నారు? ముందు లేవండి, దయచేసి వెళ్ళిపోండి. ఎవరైనా చూస్తారు ప్లీజ్. మీకు దండం పెడతాను, వెళ్ళండి. ఇప్పుడు దిష్టి చుక్క పెట్టాను, త్వరలో నీ బుగ్గకి పెళ్లి చుక్క పెడతాను విష్ణు. త్వరలోనే మన ప్రేమ విషయం అన్నయ్యకి చెప్పి ఒప్పిస్తాను. నిజమా? హ్మ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.